దీన్ని పెసరపప్పుతో చేస్తాము. ఈ పెసరపప్పుతో చేసిన స్వీట్ నేమ్ చంద్రకత్తులు. మనం ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఆ పెసరపప్పులో ఉన్న వాటర్ని మనం వడకట్టుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ముద్దలా అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ షుగరు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ షుగర్ని మనం వాటర్లో కరిగిపోయే వరకు అలా కలుపుతూ ఉండాలి. అది ఫుల్గా కరిగిపోయిన తర్వాత మనం అందులో పెసరపప్పు ముద్ద ఆల్రెడీ మనం సైడ్ పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు ముద్దని అందులో వేయాలి. అది మనం ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మనం అలా ముద్ద వేసేసిన తర్వాత మనం దాన్ని వదిలేస్తే ఆ కింద అడుగు మాడిపోతుంది. అలా మాడిపోకుండా దాన్ని మనం అలా కలుపుతూనే ఉండాలి. అది ఏమాత్రం మాడినా ఆ స్వీట్ టేస్ట్ మారిపోద్ది కాబట్టి మనం అది మాడకుండా మనం చూసుకోవాలి. మనం అలా కలుపుతూ ఉంటే అది కొంచెం గట్టిపడుతుంది. మనం ఫస్ట్లో వేసేటప్పుడు అది చాలా పలచగా ఉంటుంది. అలా అది కలుపుతూ ఉన్నప్పుడు అది గట్టిపడుతుంది. ముందు దానికి ఇప్పటికి ముందు కొంచెం పలచగా ఉంది. అది కలిపిన తర్వాత అలా తిప్పుతూ ఉంటే అది గట్టిపడింది కదా. మనం కలపకపోతే ఆ అడుగు మాత్రం ఫాస్ట్గా అంటేస్తుంది. ఎందుకంటే ఇది పెసరపప్పుతో చేసే స్వీట్ కాబట్టి ఫాస్ట్గా అంటేస్తుంది. మనం తీసుకునే పాత్ర కూడా కొంచెం థిక్ తీసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇది మనకి రెడీ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే, మనం చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఒక క్లాత్ మీద పెడతాము. ఆ క్లాత్కి అది అంటకపోతే అది రెడీ అయినట్లు. లేకపోతే మన చేతికి ఇలా టచ్ చేసినప్పుడు కూడా అది అంటకపోతే అది ఆ ముద్ద రెడీ అయినట్లే. మనం ఒక క్లాత్ ఆల్రెడీ వాష్ చేసిన క్లాత్ మీద దీన్ని మనం మొత్తం ముద్దని వేసేయాలి. వేసేసిన తర్వాత దాన్ని నీట్గా మీరు ఎంత అంటే థిక్నెస్గా, ఇప్పుడు పల్చగా చేస్తే అవి కట్ చేసేటప్పుడు బాగోవు. దాన్ని కొంచెం దలసరగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. దాన్ని మనం వేడిగా ఉంటుంది కాబట్టి కొంతసేపు దాన్ని అలా ఉంచాలి. మొత్తం మనకు కావాల్సిన సైజులో మనం దాన్ని ముద్దనంతటిని చేసుకోవాలి. అలా రౌండ్ షేపు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మేమైతే రౌండ్ షేప్లో చేసుకున్నాము. ఇవి మేము ఎక్కువగా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏదైనా అకేషన్ టైంలో ఎక్కువగా వండుతారు. ఎక్కువగా వండేది ఇదొక స్వీటు. చాలా స్వీట్స్ ఉన్నాయి, అందులో ఇదొక ఐటెం. కానీ దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువే. ఇప్పుడు మనకి దాని మీద ఏమైనా లైట్గా చెమ్మున్నా ఏదైనా ఉన్నా ఇలా మనం దాని మీద క్లాత్ వేయడం వల్ల అది కొంచెం ఉన్న తడినంతా పీల్చుకుంటుంది. దీనిలో మనం కావలసిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. మరీ పెద్ద సైజు అయితే బాగోదు కాబట్టి మీడియం సైజులో మేము కట్ చేసుకున్నాము. దీనిని మనం ఇలా కూడా తినేయచ్చు. చాలా మా 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 వాళ్ళైతే ఇది ఇలానే తినేస్తారు. చాలా బాగుంటుంది. అయితే ఇలా తినొచ్చు, లేకపోతే దీన్ని ఆయిల్లో వేపి కూడా తినొచ్చు. ఆయిల్లో వేపితే ఇది కొంచెం క్రిస్పీగా తయారవుతుంది.